ఉన్నత చదువుల కోసం ఓ 19ఏళ్ల విద్యార్థి చేసిన పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు విషయంలో జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో తానే వాదించి కేసు గెలిచిన స్టూడెంట్ కథ ఇది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన అథర్వ చతుర్వేది డాక్టర్ అవ్వాలన్న కలతో నీట్ పరీక్షను 2 సార్లు రాసి పాసయ్యాడు. ఈసారి అతడికి 530 మార్కులొచ్చాయి. ఈ స్కోర్తో కనీసం ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా సీటు వస్తుందని ఆశించాడు. కాని చివరి రౌండ్ కౌన్సిలింగ్ వరకు ఎదురుచూసినా ఒక్క సీటు కూడా రాలేదు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక కారణం తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడతడికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. మధ్యప్రదేశ్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలు అమలులో ఉన్నా ఈడబ్ల్యూఎస్ కోటాను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చెయ్యలేదని గుర్తించాడు. అంటే తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సీట్లు ఉన్నా అవకాశం రాకుండా పోతోందన్నమాట. ఇది తనకే కాదు, తనలాంటి వేల మందికి జరుగుతున్న అన్యాయమని భావించిన అథర్వ న్యాయపోరాటం చెయ్యాలని నిర్ణయించాడు. అంతే, ఈ ఏడాది జనవరి 6న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. అది కూడా తానే స్వయంగా పిటిషన్ తయారు చేసి ఫైల్ చేయడం మరో విశేషం. విచారణ సమయంలో అథర్వ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను 10 నిమిషాలు సమయం ఇవ్వమని కోరాడు. ఆ 10 నిమిషాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని చట్టపరంగా లాజిక్తో న్యాయమూర్తుల ముందు వివరించాడు. అతడి వాదనలతో కన్విన్స్ అయిన సుప్రీంకోర్టు నిమిషాల వ్యవధిలోనే అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చెయ్యనందున అతడి అడ్మిషన్ను తిరస్కరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, 2025-26 విద్యా సంవత్సరంలో అథర్వకు అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోసం సిస్టంలో ఉన్న లోపాన్ని ప్రశ్నించి సుప్రీంకోర్టులో తానే వాదించి గెలిచిన ఈ ఘటన చదువు, హక్కులు, న్యాయం అనే 3 విషయాలపై దేశవ్యాప్తంగా ఓ బలమైన సందేశంగా మారింది.